సో హలో గాయస్, అందరికీ పొద్దున పొద్దున లేవగానే మమ్మీ శ్యామగడ పులుసు చేస్తుండే. ఇక వెళ్ళి రెడీ అవుదాం అనేసరికి మా ఫ్రెండ్ కాల్ చేసి అవసరం లేదు కాలేజ్ పోయి నేను పోకపోతే నువ్వు కూడా పోవద్దని చెప్పింది. సరే అని మా పెళ్ళిని తీసుకొని నీల్స్ కట్ చేసుకుని కూర్చున్నా. బయటకు వచ్చిన ఎండ తీసుకొని ఇక వెనక అట్లనే ఆడికి వెళ్ళిపోయి ఏంది ఏం కథ అని చూసేసరికి కొన్ని చెట్లు మంచిగా ఉంటే కొన్ని చెట్లు ఖరాబ్ అయినాయి. ఇక ఇది ఒకటే కాదు, చాలా ప్లేసులు ఉన్నాయి ఇక్కడ నాటే ఇలాంటివి. ఏమేమి నాడాలో మీరు చెప్పండి, చెట్లు అట్లా నాటుకుందా పోదాం. ఇదే గైస్ మా పాత ఫ్రిడ్జ్ నేను చెప్పా కదా నేను, ఇదే మా పాత ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, కంప్రెసర్ పోయిందంట. ఇక దీనివల్ల కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవాల్సి వచ్చింది మేము. ఇదే కొత్త ఫ్రిడ్జ్ డెలివరీ చేసేసి పొద్దున డెలివరీ చేసి డెమో కోసం వచ్చి వెళ్ళిపోయారు గైస్. మళ్ళీ దీంట్లో ఏం పెట్టలేదు, ఇంకా కొత్తది కదా కొంచెం కూలింగ్ అయినాక పెడదాం అనేసి ఒక పెరుగు ప్యాకెట్ ఒక బాటిల్ పెట్టేసినాం అంతే. మా దగ్గర చాలా కార్డ్స్ ఉన్నాయి గాయస్, దాంట్లో ఇదొకటి. దీని ఫ్రెండ్ అనేది మా ఫ్రెండ్కి ఇచ్చేసినాము. ఇక ఇది ఆడుకోవట్లేదు, అది కూడా అక్కడ ఒరుతుందంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు తెలిసిన వాళ్ళు ఇక ఆకలి అవుతుందంటే అండా కూడా చేసి ఇచ్చింది. మా నైట్ కాగానే మా చెల్లి అసలు చేసింది కదా బనానా మిల్క్ షేక్, హైలైట్ ఉండే. తాగేసి మంచి తిన్నా, పడుకున్న బై.